మనం 1948 సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుకుంటున్నాం. విలీనమా, విమోచన, విద్రోహమా, లేకపోతే విషాదమా, పునరంకితమా? ఇంత గందరగోళం ఎందుకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత, ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత ఆ పాత గాయాల్ని మళ్ళీ రేపుకోవడం ఎందుకని షాకి అంటున్నారు. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. ఏదైతే మీరైతే అసలు నిజాం ఇక్కడ వాడు కానే కాదు, బగ్దాద్ నుంచి వచ్చినాడు, ఇరాక్ నుంచి వచ్చినాడు అని అది చరిత్రలో అది అంటే కజకిస్తానో ఇంకేదో ఏదో స్థానమో ఒకసారి ఇక్కడ వచ్చి ఇక్కడ స్థిరపడి శతాబ్దాలు గడిచింది. ఇప్పుడు ఆ అంశం జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇవాళ సెప్టెంబర్ 17 రిలవెన్స్ ఉందా లేదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అని అంటున్నారు చాలామంది. 1947 ఆగస్టు 15వ తేదీ యావత్ భారతదేశానికి స్వతంత్రం వచ్చి యావత్ భారతదేశం మువ్వన్నెల జెండా ఎగరేసుకొని వేడుకలు జరుపుకుంటా ఉంటే ఇక్కడ నిజాం రాజు ఇది స్వతంత్రంగా కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు రేడియో ద్వారా. వ్యక్తం చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ తర్వాత అసలు 47 తర్వాత 40 లక్ష్మీనారాయణ గారు, మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం లాగానే అనేక సంస్థానాలు స్వతంత్రంగా ఉన్నాయి, కొంతకాలం ఉన్నాయి. అక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. అక్కడ సామరస్యంగా భారత యూనియన్లో విలీనమైనవి. అక్కడ అరాచకం కానీ లేకపోతే ఊచకోతలు కానీ జరగలేదు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ అరాచకం రాజ్యం ఏలింది, ఊచకోతలు మొదలైనవి. ఏదైతే 47 తర్వాత రేడియో ప్రకటన చేసి స్వతంత్రంగా ఉంటామని అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి పోర్చుగీసులు ఏదైతే గోవాలో అధికారంలో ఉన్నారో అక్కడి నుంచి వెపన్స్ తీసుకొచ్చుకున్నాడు. పాకిస్తాన్కు డబ్బులు చెల్లించి వెపన్స్ తీసుకొచ్చుకున్నాడు. వెపన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 22,000 సైన్యానికి అనుబంధంగా రజాకార్లు, కాసిం రజీ నేతృత్వంలో రజాకార్లను తయారు చేసుకోవడం. రజాకార్లు అంటే దాదాపు 150,000 నుంచి 2 లక్షల సంఖ్యలో వాళ్లకు ట్రైనింగు, ఈ యొక్క ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది. ఆ ట్రైనింగ్ ఆ రజాకార్లు ఏం చేశారు, గ్రామాల మీద పడి విచక్షణ రహితంగా కొన్ని గ్రామాల్లో అయితే ఏదైతే భైరాన్పల్లిలో మరి ఒక 86 మందిని ఇద్దరిని కలిపి తూటాలతో కాల్చడం జరిగింది. మరి అదే రకంగా పరకాల్లో 13 మందిని జెండా మువ్వన్నెల జెండా పట్టుకున్నందుకు 13 మందిని చంపడం జరిగింది. అదే రకంగా నల్గొండ జిల్లాలో మరి ఒక భువనగిరి తాలూకాలో అయితే ఒక గ్రామంలో మహిళలను మరి వివస్త్రాలు చేసి బతుకమ్మలు ఆడించేటటువంటి దారుణ కృత్యం. అదే రకంగా గుండురాంపల్లిలో మరి 200 మందిని చంపి బావిలో వేసి దాని మీదకి వెళ్ళి గ్రామస్తులతో మట్టి వేయించినటువంటి అయినాం. అంటే దాదాపు 4,500 మంది లెక్కలకు దొరికినటువంటిది. లెక్కలకు దొరకని అనేటువంటి సంఖ్య లెక్కకు మించి ఉన్నటువంటి ఆ సందర్భంగా పోరాటం చేశారు. దానికి వ్యతిరేకంగా అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారు. ఆ పోరాటంలో భాగంగానే దాశరథి గారు చెప్పడం జరిగింది, తరతరాల బూజు ఈ నిజాం రాజు దిగిపోవయ్యా అని చెప్పి వారు ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేసింది. వారు తీసుకెళ్లి కిల్లా జైల్లో, నిజామాబాద్లో కిల్లా జైల్లో వేసారు. మరి అదే రకంగా యాదగిరి బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అని ప్రజల పోరాటానికి మరి చైతన్యం నింపడం జరిగింది. ఈ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ ఊచకోతలను తన పత్రికలో రాసినటువంటి షోయబుల్లా ఖాన్ ఎమ్రోజ్ పత్రికలో ఆ ఊచకోతలకు ఎండగడితే, ఆ ఊచకోతలను నిలదీస్తూ వ్యాసాలు రాస్తే ఆయనను కాచిగూడలో ఆగస్టు 22, 1948 ఆగస్టు 22 నాడు కాచిగూడలో ఆయన కాళ్ళు నరికి దారుణంగా హత్య చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరు ఎగ్జామ్షన్ కాదు. రజాకార్ల అరాచక కృత్యాలు ఇక్కడ కాచిగూడలో జరిగింది. మరి ఇక్కడే నిజాం రాజు ఉంటాడు, కానీ దాని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటే మరి ఈ పరిస్థితి నానాటికి దిగజారి దాని నుంచి మరి ఆ రోజు ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆర్మీని, జనరల్ చౌదరి గారి నేతృత్వంలో ఆర్మీని పంపి ఇక్కడ ఈ అరాచకాలకు తెరదించడం జరిగింది. 13 నాడు ఇక్కడ లక్ష్మణ్ గారు ఈ చరిత్ర అంతా కరెక్ట్ గానే 67 ఏళ్ల తర్వాత ఇవాళ దాన్ని ఏ రకంగా జరుపుకోవాలి? కొంతమంది దీన్ని పునరంకిత దినంగా జరిపితే సరిపోతుందని అంటున్నారు, కొంతమంది విలీనం అంటున్నారు, మీరు విమోచనం అంటున్నారు, ఇంకొంతమంది విద్రోహం అంటున్నారు.
ఇటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ అనేటువంటిది అక్కరే లేదు. ఎందుకు ఇది విమోచనం అనేటువంటి చాలా స్పష్టం. అరాచక పరిపాలన నుంచి, ఊచకోత పరిపాలన నుంచి ప్రజలకు విముక్తి దొరికినటువంటి రోజు. ఇప్పుడు విమలక మాట్లాడింది, కాసిం రజ్వీ అరాచకాలు కానీ, మిగతా నైజాం సైన్యాల అరాచకాలు కానీ వాటి నుంచి బయటకు వచ్చినాం. వాటి నుంచి బయటకు వచ్చింది అది. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు హైదరాబాద్ సంస్థానం ఏదైతే నిజాం ఏలుబడిలో ఉన్నదో, ఆ హైదరాబాద్ సంస్థానంలో ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలే కాకుండా మహారాష్ట్రలో మరాఠవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఔరంగాబాద్, కర్ణాటకలో గుల్బర్గా ఇవి కూడా ఉన్నాయి. కర్ణాటకలో గుల్బర్గా, రాయచూర్, బీదర్ ఈ జిల్లాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నిర్ణయం చేసింది. కాంగ్రెస్ ఏం నిర్ణయం చేసింది, అక్కడ ఆ యొక్క విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఒక్క విషయం ఆలోచించాలి మీరు. ఎప్పుడైతే హైదరాబాద్ రాష్ట్రంలోంచి విడిపోయిన మహారాష్ట్రలోని ప్రాంతాలు కానీ, కర్ణాటక ప్రాంతాలు కానీ మరొకసారి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్యమం చేయడం లేదు. వాళ్ళు ఆ రాష్ట్రాలతో కలిసి ఉన్నారు. అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాబట్టి అక్కడ ఇట్లాంటి ఉత్సవాలు చేస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. దీనికి ఏదైతే ఇక్కడ మౌలిక బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో అమర్ గారు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమము ఇది డిఫరెన్స్ అండి. ఇది చరిత్ర, ఇది పోరాటం చేసి ఈ గడ్డకు విమోచన కలిగినటువంటి దినం. ఈ పోరాటంలో అనేక మంది పోరాట యోధులు తమ ప్రాణాలని ఈ గడ్డ విముక్తి కోసం బలిపెట్టారు. ఆ చరిత్ర అక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ జరుపుమని 1998 నుంచి 50వ సంవత్సరం నుంచి, అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళనో నిన్ననో మొదలుపెట్టిన పోరాటం కాదు, 1998 నుంచి. సిపిఐ నాయకులు డాక్టర్ సుధాకర్ మరొక విషయం దీనికి యాడ్ చేసేది ఏంటంటే, ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళను మనం స్వతంత్ర సమరయోధులుగా పరిగణించుకుంటున్నాం. ప్రభుత్వం వారికి స్వతంత్ర సమరయోధులుగా మరి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తుంది. స్వతంత్ర సమరయోధులుగా పరిగణించుకుంటున్నాం. స్వతంత్ర సమర లక్ష్మణ గారు ఒకసారి డాక్టర్ సుధాకర్ ప్రపంచ చరిత్రలో ఇవాళకి నిలిచిపోయే పోరాటం సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం, దానికి సంబంధించి దాని కొనసాగింపుగా జరిగింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇండియన్ యూనియన్లో విలీనం చేయడాన్ని, దాన్ని రాజ్యాధికారం మారింది అనుకోవాలా, లేకపోతే నిజంగానే విమోచన జరిగింది అనుకోవాలా? ఇవాళ 67 సంవత్సరాల తర్వాత ఏమిటి దాని పరిస్థితి? ఏం మాట్లాడుకోవాలి? వామపక్షాలుగా మేము ఇది విలీనమే అంటున్నాం. ఎందుకంటే ఇది భూమి కోసం, భుక్తి కోసం, దాశృంఖలాల విముక్తి కోసం జరిగిన మట్టి మనుషులు జరిపిన పోరాటం. ఇది రైతాంగ సాయుధ పోరాటం. చరిత్రని ఎవరు మరవలేరు, చరిత్ర అందరికీ తెలిసింది. దీన్ని మరుగునపరిచి ఈరోజు ఇంకొక పద్ధతిలో చెప్పడానికి చేసే ప్రయత్నమే. మీరు అడిగే పాయింట్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎందుకు వస్తుంది చర్చ అన్నది, ఈ రోజు కాదు ప్రతి సంవత్సరం చర్చ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మళ్ళీ దాని మీద చర్చ చాలా మంది అంటున్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జరగడానికి ప్రధాన కారణం ఇది అబ్సల్యూట్గా మైనారిటీల ఎన్నికల కోసం కేసీఆర్ గారు మాట మార్చిన పద్ధతి మీద జరుగుతున్న పోరాటం మాత్రమే. ఇది మీరు చూపెట్టేటప్పుడు కూడా చూపెట్టారు, ఇంకొకటే చూపెట్టారు. ఇప్పుడు అన్న మాటలు చూపెట్టలేదు మీరు. 2 పర్షాలు ఉన్నాయి దానికి. ఆయన ఎన్నికలన్న మాటలు ఇవాళ హోంమంత్రి చెప్పారు కదా, నాయన నరసింహారెడ్డి గారు ఏమంటున్నారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2న సంబరాలు చేసుకుంటాం మేము. ఇంకా అదే కేసీఆర్ గారు ఆయన ఏంటంటే అప్పుడు మహారాష్ట్రలో మరాఠవాడలు చేసినట్టుగానే చేయాలి అని చెప్పి అంటున్నాడు. అవును, ఇక్కడ చరిత్రకి ఒక విముక్తి, ఒక విలీనం జరిగిన రోజు. దీని మీద మీరు విముక్తి అంటారు, నేను విలీనం అంటాం. అయితే దీనికి ఏంటంటే సమస్య, ఇక్కడ దాదాపు 4500 మంది బలిదానం, ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పోరాటం జరిగి ఇక్కడ దానికి అది కూడా ఎప్పుడు ఆగస్టు 17 నాడు మనకి స్వతంత్రం వస్తే 1947లో 1948 సెప్టెంబర్ 13 నాడు పోలైంది. అంటే 1 సంవత్సరం 2 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా కూర్చుంది. అప్పుడు జరిగిన పోరాటం గుర్తు తెచ్చుకోవాలి ముందు. అప్పుడే జరిగింది అసలు సమస్య అంతా, అక్కడే జరిగింది. అక్కడే 4500 మంది బలిదానం ఇచ్చారు. అక్కడే తిరుగుబాటు జరిగింది. సెప్టెంబర్ 11 నాడు 1947 నాడు ఇటు బద్దం ఎల్లారెడ్డి, రాజ్బోదర్ గౌర్, రావినాన్ రెడ్డి, మగ్దుమ్ మొయిద్దీన్ వీళ్ళందరూ కూడా రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఎందుకంటే వీళ్ళు విలీనం కానప్పుడు ఆ పోరాటం మనం మర్చిపోయి ఈరోజు ఇంకొకటి మాట్లాడితే లేదు. అక్కడి నుంచి జరిగిన పోరాటమే
తిరుగుబాటు ఫలితమే ఈ ఆనాడు సెప్టెంబరు 13 నాడు సర్దార్ పటేల్ ఈరోజు పోలో యాక్షన్ పెరిగి వచ్చాడు. అయిందా ఈ మార్పు? జరగలేదే. మరి ఈ సంవత్సరంన్నర ఏం చేస్తున్నారు? ఎందుకు దీన్ని వదిలిపెట్టారు? ఇక్కడ జరిగిన ఇంటర్నల్ ఒప్పందమే అది. దాంట్లో జరిగిన ఒప్పందమే ఆయన రాజ్ ప్రముఖ్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. రాజ్ ప్రముఖ్ ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు జరగడం జరిగింది? ఎందుకు ఆయన సర్వభాగాలు అనుభవించాడు? ఆ తర్వాత అక్కడున్న ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, 4 రోజులు పాకిస్తాన్ ఎలా వెళ్ళిపోగలిగాడు? తర్వాత ఈ షోయబుల్లా కాసిం రజ్వీ 4 సంవత్సరాలు పాకిస్తాన్ ఎలా వెళ్ళిపోయాడు? ఎన్ని ఇంటర్నల్ అగ్రిమెంట్ జరిగింది. అబ్సల్యూట్లీ అంతర్గతంగా జరిగిన ఇంటర్నల్ అగ్రిమెంట్ తోటే అది జరిగింది. అక్కడ మర్చిపోయి అసలు పోరాటం మర్చిపోయి ఏదో సర్దార్ వల్లభాయ్ పటేల్ కమ్యూనిస్టులు ఊచకొత్త కోసం కమ్యూనిస్ట్ అనేవాడు లేకుండా చేస్తానన్న వాడు చేసిన మాటలను పట్టుకుని ఈరోజు విముక్తి దినమో లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని పెట్టబోతున్నది. నిజంగా ఆయన అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుని ఎంత ఆనందపడుతున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఒకటే మాట అక్కడ ఉన్నది, కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ లో ఆయన నెహ్రూ వ్యతిరేకంగా ఉన్నాడని. అది కావచ్చు. తర్వాత కమ్యూనిస్టుల్ని ఊచకొత్త కమ్యూనిస్టు అనేవాడిని లేకుండా చేస్తానన్నాడు. కానీ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూర్చున్న సీట్లోనే కమ్యూనిస్టు నాయకుడు కూడా కూర్చున్నాడు, హోమ్ మినిస్టర్. ఇంద్రజిత్ గుప్తా తెలంగాణ రాష్ట్ర సమితి కొంచెం ఇరుకున పడ్డట్టున్నది. ఉద్యమ కాలంలో తప్పనిసరిగా దీన్ని అధికారికంగా జరపాలి అని చెప్పినారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జరుపుతుంది తప్ప ప్రభుత్వంగా జరపనడం కొంచెం అది విమర్శలకు గురి చేసినట్టుంది. దాని గురించి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడుతుంది. ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుంది.